ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల, చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నేను ప్రభు ఈరోజు ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నేను నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నీ కృపగల హస్తాలతో మీరే దీవించి ఆశీర్వదించి నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క మాట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట చాలా, ఆయన మాటలో ఆయన మాట్లాడుతుంటుండగా అనేకమైన హృదయాలు కదల్చబడ్డాయి. ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యేసుప్రభు దగ్గరికి వాళ్ళందరూ పరిగెత్తుకొని తీసుకొస్తుంటే యేసుప్రభు దగ్గరికి రాగా మరి ఆయన మాటలో ఉంటున్న ఆ మాధుర్యాన్ని ఆమె చూసింది. అందరూ ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కానీ యేసుప్రభు వారు చివరిగా ఆమెతో మాట్లాడిన మాట ఏంటో తెలుసండి. అమ్మ, వాళ్ళంతా ఏరి అని అడిగేసరికి ఎవరు లేరు ప్రభా, నేను నిన్ను ఏమి చేయను, సమాధాన గల దానివై వెళ్ళిపో అని ప్రభు ఎంతో చక్కని సౌమ్యతతో కూడిన చాలా దీనమైన మాటను ప్రభు మాట్లాడినట్లుగా చూస్తాం. యేసు ప్రభు వారి యొక్క మాటలు చాలా హృదయాన్ని కదిలిస్తాయి. మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తే ప్రియులారా, ఆ 3 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం. కొండ మీద చేసిన ప్రసంగంలో అనేకులు ఆయన మాట విని హృదయాలు కదల్చబడ్డాయి. అనేకులు దారిదోపి దొంగలు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, కూనీకోర్లు మార్చబడ్డారు, విగ్రహారాధికులు మార్చబడ్డారు. ఎందుకంటే ఆయన మాటకంత శక్తి ఉంది. అనేకులు ఉజ్జీవింపబడ్డారు, మేల్కొల్పబడ్డారు. ఇటు క్రైస్తవులు మేల్కొల్పబడ్డారు, అటు అన్యులు మేల్కొల్పబడ్డారు, దొంగలు మార్చబడ్డారు. చాలామంది యేసు ప్రభు వారి యొక్క మాట విని అక్కడున్న వారు ఇచ్చిన సాక్ష్యము ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరిలో ఉంటుంది, 8వ వచనము, 29వ వచనము. చివరి ప్రసంగం చివరి మాటల్లో ఆయన మాటలు విని ఆయన మాటలకు ముగ్ధులై వారిచ్చిన ఎప్రిషియేషన్ యేసు ప్రభు వారికి ఏంటో తెలుసండి. కొండ మీద యేసు ప్రభు వారి యొక్క మాటలు విని ఏమంటారంటే, ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారట. ఈయనైనా మాట్లాడేది, ఎందుకంటే అక్కడ ఉంటున్న వారు అందరికీ తెలుసు, వారి తల్లి తెలుసు, వారి సహోదరులు తెలుసు, వారి యొక్క సహోదరులు తెలుసు, ఇతరైనా మాట్లాడేది అని ఆశ్చర్యపడ్డారట. శాస్త్రుల వలె కాకుండా అధికారంతో ఆయన బోధిస్తున్నాడు. ఆయన మాట అన్ని ఖచ్చితంగా ఖండించే మాటలుగా ఉన్నాయి. ఎక్కడ ఆయన మాటల్లో మొహమాటమైన మాటలు లేకుండా ఖండితమైన మాటలు, హెచ్చరికైన మాటలు విన్నవారు హృదయాలు తెరవబడ్డాయి. వారు ఇచ్చిన సాక్ష్యం ఇది. అంతేకాదు యేసు ప్రభు వారి యొక్క ప్రసంగము, కొండ మీద చేసిన ప్రసంగము 5, 6, 7 అధ్యాయాలు విని మహాత్మా గాంధీ గారు కూడా ఆయన యొక్క ఇన్స్పైర్ అయ్యి క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోవాలని ఒకసారి లండన్ చర్చికి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలనుకున్నాడట. చర్చికి వెళ్ళి కూర్చుండగా అక్కడ ఉంటున్న ఒక వ్యక్తి వచ్చి, ఇది తెల్లవారుండే చర్చు, ఇది నీలాంటి వాడు ఇక్కడ ఉండకూడదు అని ఆయన్ని బయటికి నెట్టేశాడట. అక్కడ ఆయన బాధపడ్డాడు. మా భారతదేశంలో అయితే, మా ఇండియాలో అయితే కులపిచ్చి ఉంది. ఆ కులము ఈ కులమని వేరేగా చూస్తారు, కానీ అక్కడ కులపిచ్చి అనుకున్నాం, కానీ ఇక్కడ ప్రాంతీయ పిచ్చి, రంగు పిచ్చి అని క్రైస్తవ్యానికి నేను వెళ్ళను అనుకుని అతను అన్న మాట ఏంటో తెలుసా? గాంధీ గారు అన్న మాట, క్రైస్తవ్యం అంటే నాకు చాలా ఇష్టం, కానీ క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదని మాట్లాడాడట. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది క్రీస్తు బోధ, క్రీస్తు మార్గం అనేది సత్యమైనది. దాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితాలు వెలిగింపబడతాయి. కానీ క్రైస్తవులు ఏమైపోతున్నారంటే, వారి హృదయాలు ఏమైపోతున్నాయంటే స్వార్థంగా వెళ్ళిపోయి నీ అనే భేదాలు, ప్రాంతీయ భేదాలు, ఇలా రకరకాల వ్యత్యాసాలకు వెళ్ళి క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నారు. అందుకని గాంధీ మహాత్ములు లాంటి వారు క్రైస్తవంలోనికి రాకపోవడానికి గల కారణం అది.
అంతేకాదు స్వామి వివేకానంద, ఆయన హిందూ మత ప్రచార నాయకుడు, ఆయన అన్న మాట క్రైస్తవ మాటలకు, ఆయన యేసుక్రీస్తు వారి మాటలకు, అనేక మాటలకు ఆయన ముగ్ధుడయ్యాడట. ఇలా ఆయనే కాదు అనేకులు చాలామంది ప్రస్తుతం ఉంటున్న అన్యులుగా ఉంటున్న వారు క్రీస్తుని, యేసుక్రీస్తు ప్రభుని బహిరంగంగా వారు ప్రకటించుకోలేరు, కానీ రహస్యంగా యేసు ప్రభు వారిని ఫాలో అవుతూ ఉంటారు, ఆయన మాటలను కూడా ఫాలో అవుతుంటారు. ఇలాంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూ ఉంటాం, చాలామందిని మనం అన్య సహోదరులు చూస్తూ ఉంటుంటాం. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఎలా వచ్చాడంటే దీనుడిగా వచ్చాడు, ఒంటరిగా ఉన్నాడు, ఆయనకి ఏ బలము లేదు, ఏ ధనము లేదు, కానీ అనేకులనైనా ఇన్స్పైర్ అయ్యారు, అనేకులు ఆయన వైపుకు తిరిగారు. సర్వ ప్రపంచము ఆయన మాటల ద్వారా మరి ఆయన వైపుకు తిరిగారు. తిరిగి వారి యొక్క హృదయాలు మార్చుకున్నారు, వారి బుద్ధులు మార్చుకున్నారు, వారి జీవితాలను మార్చుకొని క్రీస్తు యేసు మాట ద్వారా అనేకమైన కుటుంబాలు కట్టబడ్డాయి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు చాలా శ్రేష్టమైనవి. వినుట ద్వారా విశ్వాసము కలుగుననే మాట ఉంటుంది. ఆ వినే మాట క్రీస్తుని గురించిన మాటగానే ఉండాలి తప్ప మరొక వేరే మాట ద్వారా మనకు విశ్వాసం కలగదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు, ఆయన బోధలు, ఆయన క్రియలు అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. ఎవరైతే ఆయన్ని ఫాలో అవుతారో, ఫాలో అవుతున్న వారి యొక్క బ్రతుకులు మార్చబడతాయి, వారి యొక్క జీవితాలు మార్చబడతాయి, వారి యొక్క పద్ధతులు మార్చబడతాయి, వారి యొక్క జీవితాలు సరిచేయబడతాయి. ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా ఈరోజే మన యొక్క హృదయంలోనికి, మన గృహంలోనికి ఆహ్వానించుకుందాం. మన ప్రతి పాపమును ఆయన పాదాల యొద్ద విడిచిపెట్టి ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.